సింగరేణి తెలంగాణ కొంగు బంగారం లక్షలాది కార్మికులకు ఆసరా రాష్ట్రానికి ఆర్థిక భరోసా దశాబ్దాలుగా రాష్ట్రానికి పెద్ద దిక్కు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సింగరేణిని మరింత అభివృద్ధి చేస్తారనే నమ్మకాన్ని వమ్ము చేశారు. తమకు నచ్చినట్టు చేసి సంస్థని ఆగం చేశారు. చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు ఒక్కటై లక్షలాది కార్మికుల పొట్టకొట్టే ప్రయత్నాలు జరిగాయి. ప్రభుత్వం మారిన తరువాత ప్రజా పాలనలో సింగరేణి భవిష్యత్తుకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వ సంకల్పం, సీఎండీ ఆలోచనలు, కార్మికుల ఆశలు సింగరేణికి సిరులు కురిపిస్తోంది. 10 ఏళ్లలో సింగరేణి అప్పుడెట్లుండేది, ఇప్పుడెట్లుంటుందో చూద్దాం. సింగరేణి తెలంగాణ సిరుల తల్లి. శతాబ్ద కాలంగా నల్ల బంగారంతో దేశంలో వెలుగులు నింపుతూ ఇటు రాష్ట్రంలోనూ లక్షలాది కుటుంబాలకు పెద్ద దిక్కుగా మారింది. ఎన్నో ఆటుపోట్లకు ఎదురీది ముందుకు సాగిన ఈ సంస్థ మనుగడ ముప్పు నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. సింగరేణి ఎదుర్కొన్న సవాళ్లేంటి, కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో చూద్దాం. వందేళ్లు పూర్తి చేసుకున్న సింగరేణి బొగ్గు గనుల సంస్థ చరిత్రలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని నిలబడింది. గతంలో దివాలా అంచుకుపోయి బయటపడ్డ సింగరేణి దశాబ్ద కాలంలో మనుగడ సవాల్ను ఎదుర్కొంది. తెలంగాణ వచ్చాక సింగరేణి మరింత గొప్పగా ఎదుగుతుందని ఆశించిన ఉద్యమకారులు, కార్మికులకు 10 ఏళ్లలో తీరని నిరాశ ఎదురైంది. సర్కార్ నుంచే భారీ బకాయిలతో పాటు విస్తరణకు తగిన గనులు లేక భవిష్యత్తే సంక్షోభంలో పడింది. నాటి పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో ఆర్థిక విధ్వంసానికి గురైంది. ఉమ్మడి రాష్ట్రంలో రకరకాల కారణాలతో సింగరేణి ఆర్థిక ఇబ్బందుల పాలైంది. ఈ మట్టి నుంచే ఎదిగిన కాకా వెంకటస్వామి నాటి కేంద్ర మంత్రిగా చొరవ తీసుకుని కేంద్రంతో సింగరేణికి లోన్ ఇప్పించారు. దీంతో సంస్థ నిలబడడంతో పాటు కార్మిక కుటుంబాలకు భద్రత దొరికింది. విచిత్రంగా సొంత రాష్ట్రం సాధించుకున్నాక మన పాలకుల నిర్వాకంతో సింగరేణి అంతకు మించిన సంక్షోభాన్ని ఎదుర్కొంది. నిధుల దుర్వినియోగం, పేరుకుపోయిన బకాయిలు, కొత్త గనులు రాకుండా రాజకీయ అడ్డంకులతో సంస్థను దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయి. కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి సంస్థగా ఉన్న సింగరేణి ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉంది. సొంత రాష్ట్రం తెచ్చుకున్న కొత్తలో 3,540 కోట్ల మిగులుతో ఉన్న సింగరేణి 10 ఏళ్ల కాలంలో 4,900 కోట్ల అప్పుల్లోకి పోయింది. కంపెనీ బొగ్గు వాడుకునే జెన్కో, ట్రాన్స్కోలు 42,000 కోట్ల బకాయి పెట్టాయి. సింగరేణి తయారు చేసే కరెంటు వాడుకున్న గత ప్రభుత్వం దాదాపు 19,000 కోట్లు పెండింగ్లో పెట్టింది. ఈ సమస్యకు తోడు గనులను పబ్లిక్ వేలం ద్వారానే ఇవ్వాలన్న కేంద్ర నిర్ణయం మరింత ఇబ్బందిగా మారింది. వేలంలో పాల్గొనడానికి కేసీఆర్ సర్కార్ అనుమతించకపోవడంతో గనుల విస్తరణ దాదాపుగా ఆగిపోయింది. ఒకప్పుడు 76 భూగర్భ గనులు 1,20,000 మంది కార్మికులతో కలకలలాడేది. బొగ్గు నిక్షేపాలు నిండుకుంటుండడం, కొన్ని గనుల్లో గ్యాస్ బయటకు వస్తుండడంతో మూసివేశారు. రాష్ట్రం ఏర్పడే నాటికి సింగరేణికి 52 బొగ్గు గనులు, 63,000 మంది రెగ్యులర్ కార్మికులు ఉండేవారు. 10 ఏళ్ల కాలంలో కొన్ని మూతపడడంతో గనుల సంఖ్య పడిపోయింది. దీంతో రెగ్యులర్ కార్మికుల సంఖ్య కూడా 3వ వంతు తగ్గిపోయింది. ప్రస్తుతం సింగరేణిలో 28 భూగర్భ గనులు, 18 ఓపెన్ కాస్ట్ గనుల్లో దాదాపు 40,000 మంది పర్మనెంట్ కార్మికులకు పరిమితమైంది. మరో 35,000 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. పరోక్షంగా మరో 1,00,000 మందికి సంస్థ వల్ల ఉపాధి దొరుకుతోంది. అప్పట్లో రాష్ట్రంలోని కోయగూడెం, సత్తుపల్లి, శ్రావణపల్లి, శాంతి ఓపెన్ కాస్ట్ మైనింగ్ కు కేంద్రం టెండర్లు పిలిచింది. అందులో పాల్గొనకుండా సింగరేణిని నాటి ప్రభుత్వం అడ్డంకులు పెట్టడంతో దూరంగా ఉండిపోయింది. దీంతో అవి ప్రైవేట్ సంస్థల చేతికి పోయాయి. ప్రైవేటుకు పోవడానికే సింగరేణిని అడ్డుకున్నారన్న విమర్శలున్నాయి. పైగా సంస్థ నిధుల్ని నాటి ప్రభుత్వ ముఖ్య నేతల సొంత సెగ్మెంట్లలో పనుల కోసం మళ్లించడం వివాదమైంది. తెలంగాణ వచ్చాక 2016 మేలో కేంద్రం సింగరేణికి ఒరిస్సాలోని నైనీ బొగ్గు గనిని కేటాయించింది. మైనింగ్ రంగంలో 100 ఏళ్ల చరిత్ర ఉన్న అప్పటి వరకు రాష్ట్రం బయట సింగరేణికి గనులు లేవు.
మొదటిసారిగా రాష్ట్రం బయట అడుగుపెట్టి గనుల రంగంలో విస్తరణకు అవకాశం దొరికింది. కానీ నాటి సర్కార్ సంస్థను సమస్యల్లో నెట్టడం, కోల్ మైన్ పనులు మొదలు పెట్టడానికి వీలుగా ఒరిస్సా సర్కార్తో సంప్రదింపులకు చొరవ చూపించలేదు. ఆ తర్వాత కొత్త గనులు రాకపోగా ఉన్నది కూడా తవ్వుకోలేని దుస్థితిని సింగరేణి ఎదుర్కొంది. సొంత రాష్ట్రంలో సింగరేణి కష్టాలు తీరడానికి 10 ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 2 ఏళ్ల కింద సర్కార్ మారడంతో సంస్థ భవిష్యత్తుపై ఆశలు చిగురించాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజల భావోద్వేగాల్లోనూ సింగరేణి ప్రాధాన్యాన్ని ప్రభుత్వం గుర్తించింది. సంస్థ భవిష్యత్తును కాపాడుకునేలా చర్యలు ప్రారంభించింది. సీఎండీ మార్పు నుంచి విస్తరణ ప్రణాళికల వరకు వరుసగా తీసుకున్న నిర్ణయాలు కొత్త బ్రాండ్ దిశగా సంస్థను నడిపిస్తున్నాయి. 2 ఏళ్ల కింద రాష్ట్రంలో సర్కార్ మారగానే ముందుగా తీసుకున్న నిర్ణయం సింగరేణి సంస్థ సీఎండీని మార్చడం. అప్పటికే సంస్థలో చాలా కాలం అనుభవం ఉన్న బలరాంను సీఎండీగా నియమించారు. స్వేచ్ఛగా పనిచేయడంతో పాటు సంస్థ విస్తరణకు వేగంగా ప్రణాళికలు రూపొందించారు. కొత్త రంగాల్లోకి అడుగుపెట్టడం ద్వారా సంస్థకు కొత్త రూపం తెచ్చే దిశగా అడుగులేస్తున్నారు. బొగ్గు గనులు తగ్గిపోవడం, కొత్త బ్లాక్స్కు అవకాశాలు తక్కువగా ఉండడంతో కొత్త ఆలోచనలు చేస్తోంది సింగరేణి సంస్థ. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ క్రమంగా థర్మల్ విద్యుత్కు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. సోలార్ పవర్, గ్రీన్ ఎనర్జీలో అడుగుపెట్టింది. సింగరేణి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పేరుతో సోలార్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది. తెలంగాణకే పరిమితం కాకుండా వ్యాపార పరిధిని ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. 2023లో కొత్త సర్కారు ఏర్పడగానే అప్పటికి 7 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఒరిస్సా నైని బొగ్గు గనిని ఉపయోగించుకోవడంపై ఫోకస్ పెట్టింది. ఆ రాష్ట్ర సర్కార్తో కేంద్రంతో సంప్రదింపులు జరిపి సమస్యలకు పరిష్కారాలను సాధించింది. అటవీ భూములు, నిర్వాసితులు, స్థానిక సమస్యలను పరిష్కరించుకుని ఏడాదిన్నర కాలంలోనే నైని గనిలో తవ్వకాలు ప్రారంభించింది. ఈ ఏడాది ఏప్రిల్ 16న గనిని అధికారికంగా ప్రారంభించడంతో సింగరేణి చరిత్రలో రాష్ట్రం బయట కొత్త శకం మొదలైంది. నైని చేరికతో బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి ఏడాది లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కానుంది. ఈ గనిలో ఏడాదికి 1 కోటి టన్నుల బొగ్గు వస్తుందని అంచనా. ఇందులో 38 ఏళ్ల పాటు తవ్వుకునే బొగ్గు నిల్వలున్నాయి. తెలంగాణలో ఉన్న ఓపెన్ కాస్ట్ గనులు చిన్నవి కావడంతో సింగరేణికి నైని గని అతిపెద్ద ఓపెన్ కాస్ట్ గనిగా నిలవనుంది. ఇతర గనులతో పోలిస్తే నైనిలో బొగ్గు తవ్వకం ఖర్చు తక్కువ కావడం సింగరేణికి కలిసొస్తోంది. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు, బొగ్గు, ఇతర ఖనిజాల అన్వేషణకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది సింగరేణి సంస్థ. ఈ ప్రయత్నాల్లో ఇటీవల మరో మైలురాయిని అందుకుంది. కర్ణాటకలోని దేవదుర్గ్లో బంగారు, రాగి గనుల అన్వేషణ లైసెన్స్ దక్కించుకుంది. బొగ్గు కాకుండా ఇతర ఖనిజాల అన్వేషణ చేయడం కూడా సింగరేణికి ఇదే మొదటిసారి. కానీ ఖనిజ తవ్వకాల్లో సింగరేణికి ఉన్న తిరుగులేని అనుభవం ఈ సంస్థ ప్రత్యేకత. దేవదుర్గ్ మైనింగ్లో అన్వేషణ తర్వాత జరిగే బంగారం, రాగి ఉత్పత్తిలో కర్ణాటక సర్కార్కు పోయే రాయల్టీలో సింగరేణికి 37.75% దక్కనుంది. ఈ గనుల్లో తవ్వకాలు ఎవరు చేసినా అవి పనిచేసినంత కాలం సింగరేణికి రాయల్టీ వస్తూనే ఉంటుంది. దీంతో భవిష్యత్తుకు, ఆదాయానికి ఇంకింత భరోసా వచ్చింది. అట్లాగే కర్ణాటకలో బంగారు, రాగి గని అన్వేషణే కాకుండా గని తవ్వకాలను దక్కించుకునేందుకు సింగరేణి రంగం సిద్ధం చేస్తోంది. అది కూడా పూర్తయితే సంస్థ పూర్తి స్థాయిలో ఆర్థికంగా పటిష్టం కానుంది. ప్రత్యామ్నాయ గనుల మీద సంస్థ ఫోకస్ పెట్టింది. క్రిటికల్ మినరల్ రంగంలో ఇప్పటికే 2 ఏజెన్సీలతో ఒప్పందం చేసుకుంది. వాటితో కలిసి దీనిపై స్టడీ చేస్తోంది. ఇప్పటికే మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో 12 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ సింగరేణికి లాభాలు తెస్తోంది. అక్కడే మరో 800 మెగావాట్ల కొత్త ప్లాంట్ పనులు త్వరలో ప్రారంభించబోతోంది. రాబోయే 5 ఏళ్లలో 40,000 కోట్ల పెట్టుబడులకు సింగరేణి ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే 800 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ నిర్మాణంలో ఉండగా కొత్తగా 500 మెగావాట్ల విండ్ పవర్ ప్లాంట్, 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లను, 200 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థలను నిర్మించనుంది. రాజస్థాన్ సోలార్ పార్క్లో ప్లాంట్ ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వంతో సింగరేణి ఒప్పందం చేసుకుంది. అక్కడ 1500 నుంచి 2000 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాలు నిర్మించనున్నారు.
ఒరిస్సా నైని గని దగ్గర 2 800 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు 20,000 కోట్లతో ప్రణాళిక రెడీ చేసింది. బొగ్గు గనుల వేలానికి దూరంగా ఉండే విధానాన్ని పక్కన పెట్టి వేలంలో పాల్గొనాలని ఇటీవలే నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇతర రాష్ట్రాల్లోనూ బొగ్గు బ్లాక్లను కొనేందుకు కసరత్తు చేస్తోంది. విదేశీ సంస్థల సహకారంతో విదేశాల్లోనూ మైనింగ్ రంగంలో అడుగుపెట్టేందుకు సింగరేణి ప్రయత్నిస్తోంది. గ్లోబల్ సింగరేణి బ్రాండింగ్ దిశగా పలు దేశాలతో సంప్రదింపులు చేస్తోంది. పలు దేశాల అధ్యక్షులను కలిసి గనుల రంగంలో తన అనుభవాన్ని వివరిస్తోంది. ఇటీవల ఘనా దేశానికి చెందిన స్టాండర్డ్స్ కమిషన్ చైర్మన్ బృందం రాష్ట్రానికి వచ్చి సింగరేణి అధికారులతో చర్చలు జరిపింది. అక్కడి వజ్రాలు, బంగారం, మ్యాంగనీస్ వంటి గనుల తవ్వకాలకు ప్రణాళికలపై చర్చించారు. సింగరేణి టీం ఘనా దేశానికి రావాలని ఆ దేశ ప్రతినిధులు ఆహ్వానించారు. మరోవైపు ఆస్ట్రేలియాలోనూ బొగ్గు గనులపై సింగరేణి ఫోకస్ పెట్టింది. ఆ దేశ ఆర్థిక మంత్రితో ఇప్పటికే సంప్రదింపులు జరిగాయి. తమ ప్రతిపాదనలకు ఆస్ట్రేలియా సానుకూలంగా ఉన్నట్లు సింగరేణి అధికారులు చెప్పారు. సింగరేణి విస్తరణకు అసలైన సవాల్ నిధుల సమీకరణ. లాభాలు ఉన్న 10 ఏళ్లుగా పెండింగ్ బకాయిలు ఇబ్బందిగా మారాయి. మరోవైపు అండర్ గ్రౌండ్ మైనింగ్తో బొగ్గు ఉత్పత్తి ఖర్చు పెరగడంతో పాటు కార్మికులకు భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. బకాయిలపై సంస్థలు సంప్రదింపుల ద్వారా రాబట్టుకునే ప్రయత్నం చేస్తోంది యాజమాన్యం. కార్మికులకు లాభాల్లో వాటా పెంచుకుంటూనే పెట్టుబడులకు కొంత భాగాన్ని కేటాయించడంతో భవిష్యత్తు విస్తరణకు మార్గం ఏర్పడినట్లయింది. విస్తరణలో భాగంగా కొత్తగా 2 లిస్టెడ్ కంపెనీల ఏర్పాటుకు సింగరేణి పాలక మండలి ఆమోదించింది. విదేశాల్లో గనుల కోసం సింగరేణి గ్లోబల్ లిమిటెడ్, సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ పవర్ కోసం సింగరేణి గ్రీన్ ఎనర్జీ సంస్థలను ఏర్పాటు చేయనుంది. దీనికి రాష్ట్ర సర్కార్ అనుమతి రాగానే వీటిని స్టాక్ ఎక్స్చేంజ్ల్లో లిస్ట్ చేసి నిధులు సమీకరించడానికి అవకాశం ఉంటుంది. దీంతో పెట్టుబడి సమస్య తీరడంతో పాటు సంస్థ విస్తరణకు బాటపడనుంది. సింగరేణి సంస్థ కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యాన్ని పెంచుకుంటూ వస్తోంది. ప్రభుత్వ సహకారంతో ఏటా దసరాకు లాభాల్లో వాటాను పెంచుతోంది. నిజానికి చాలా సంస్థల్లో లాభాలు వచ్చినప్పుడు బోనస్ ఇచ్చే విధానం ఉంది. కానీ బోనస్ ఇస్తూనే ప్రత్యేకంగా లాభాల్లో 3వ వంతును కార్మికులకు పంచే ప్రత్యేకత సింగరేణికి మాత్రమే దక్కింది. సంస్థలో కాంట్రాక్టు కార్మికులు కూడా ఎక్కువగా ఉండడంతో వారికి కూడా కొంత మొత్తం ఇవ్వాలని గతేడాది ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది ఒక్కో కాంట్రాక్టు కార్మికుడికి 5,000 రూపాయలు ఇవ్వగా ఈసారి 5,500 రూపాయలు అందించారు. అట్లాగే 2 ఏళ్ల కాలంలో ఇప్పటి వరకు సింగరేణి కార్మికుల వారసులకు దాదాపు 1,200 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించింది. ఒక రకంగా సింగరేణికి మంచి రోజులొచ్చాయి. కొత్త గనులు, కొత్త రంగాల్లో అడుగులు, కొత్త ఆలోచనలతో సరికొత్త సింగరేణి తయారవుతోంది. భారత కార్పొరేట్లు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన కాలంలో మన నేల నుంచి 100 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ గ్లోబల్ స్థాయికి ఎదిగే దిశగా అడుగులేస్తుండడం రాష్ట్రానికి గర్వకారణంగా మారింది. వందేండ్ల సిరుల గనికి 10 ఏళ్లు గ్రహణం పట్టింది. నేతల సొంత ప్రయోజనాలు, నిర్లక్ష్యానికి తోడు పాలనాపరమైన లోపాలతో నిర్వహణ గాడి తప్పింది. గొప్పగా విస్తరిస్తూ ప్రపంచ స్థాయికి ఎదగాల్సిన సంస్థకు బకాయిల గుదిబండ పడింది. కంపెనీ భవిష్యత్, కార్మికుల సంక్షేమం ఆలోచించాల్సిన యాజమాన్యం జీ హుజూర్గా మారి మనుగడకే ముప్పు వచ్చే పరిస్థితి తెచ్చింది. తెలంగాణ రాగానే మనదైన సర్కార్ పర్యవేక్షణలో సమర్థమైన యాజమాన్యాన్ని ఏర్పాటు చేసి ముందుకు నడిపిస్తారని అటు కార్మికులు, ఇటు ఉద్యమకారులు బలంగా నమ్మారు. కానీ వాస్తవంలో పూర్తి భిన్నంగా జరిగింది. సింగరేణి పాలనను స్వతంత్రంగా పనిచేయనీయకుండా నాటి సర్కార్ ఆంక్షలు పెట్టింది. చెప్పు చేతల్లో పనిచేసే వ్యక్తులను అక్రమంగా కొనసాగిస్తూ సొంత పెత్తనం చేసింది. పేరుకు లాభాల్లో వాటాను చూపించి గొప్పలు చెప్పుకోవడం తప్ప కంపెనీ భవిష్యత్తు పట్టించుకోలేదు. దీంతో విస్తరణ ఆగిపోయింది. కార్మికుల ఉద్యోగాలు తగ్గిపోయి కొత్త అవకాశాలే లేకుండా పోయాయి. ఈ పరిస్థితి కోల్ మైన్ ప్రాంతాలున్న జిల్లాల ప్రజలకు ప్రత్యక్షంగా కనిపించింది. ఏమనుకున్నాం, ఏం జరిగిందనే ఆవేదనలో పడేసింది. ప్రభుత్వం మండ సిఎన్ఎండికి ఉన్న తర్వాత ఏ కాంప్లైంట్ రాసిన ఏమైతుంది, పక్కదారి పట్టిస్తున్నారు. సిఎన్ఎండి ఆఫీస్ చెంచల్ కూడా జైల్లాగా చేసిండు, వర్క్షాప్లు చెంచల్ కూడా జైల్లాగా చేసిండ్రు. కార్మికులు కానీ కార్మిక నాయకులు అని కలవడానికి పోతే జైళ్లకు పోతే
పది మందిని చంపినోని కూడా జైలుకు పోతే ములాఖాతు పెడితే కలిసే అవకాశం ఉండేది. కానీ సింగరేణిలో అది లేదు. ఎవరికి దగ్గర రానివ్వలేదు. పొలిటికల్ లీడర్లను ఒక్కరిద్దరిని దగ్గర పెట్టుకుని వాళ్ళు చెప్పినట్టే పైసలన్నీ సిఎస్ఆర్ నిధులన్నీ వాళ్ళ మంత్రుల ఇండ్లకి పంపించిండు. సిఎస్ఆర్ నిధులకు నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన సిఎస్ఆర్ నిధులు కోల్బెట్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఖర్చు పెట్టాలి. రాష్ట్రం వచ్చాక కొంతకాలానికే సింగరేణి సీఎండీగా శ్రీధర్ను కేసీఆర్ సర్కార్ నియమించింది. నిబంధనల ప్రకారం ఈ పోస్టుకు గడువు ఉన్నా 49% వాటాదారుగా కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పినా వినకుండా ఆయన్ను 9 ఏళ్లు కొనసాగించింది. చివరికి సర్కార్ మారితే గానీ సీఎండీ మారరు అనుకునేదాకా పోయింది. 10 ఏళ్లలో సంస్థ అభివృద్ధి భవిష్యత్తును యాజమాన్యం ఆగం పట్టించిందని విమర్శలు వచ్చినా సర్కార్ పట్టించుకోలేదు, కనీసం వినిపించుకోలేదు. అప్పటి సీఎం కేసీఆర్ ఒకరిద్దరి ముఖ్య నేతల ఆదేశాలను తప్ప సీఎండీ ఎవరి మాట వినరన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మా నిధులన్నీ తీసుకుపోయి సిద్దిపేట శ్మశాన వాటికి కానీ, పాత బస్తీకి కానీ, సిద్దిపేటకు కానీ, మహబూబ్ నగర్ కానీ, సింగరేణియేతర ప్రాంతాలకు లైటింగ్ వ్యవస్థకు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వెల్ఫేర్కి సంబంధించిన అన్నిటి మీద ఖర్చు పెట్టిండ్రు. కోల్ థర్డ్ శాంప్లింగ్ అని చెప్పేసి దానిలో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. కోల్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. బొగ్గు బకాయిలు, విద్యుత్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 42,000 కోట్లకు చేరుకున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా 27,000 కోట్లకు ఉండే, ఇవాళ 42,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పెట్టుకొని ఒక్క నయా పైసా ఇవ్వకుండా ఇలా కార్మికులకు సంబంధించిన జీతభత్యాలు కావాలన్నా. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత 2015 జనవరి 1న ఐఏఎస్ శ్రీధర్ను సింగరేణి సీఎండీగా నియమించారు. అప్పటి నుంచి 2023లో ప్రభుత్వం మారేంత వరకు ఆయనే సీఎండీగా కొనసాగారు. ఏళ్ల తరబడి కోల్ బెల్ట్ కాంట్రాక్టుల్లో ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయని కార్మిక సంఘాలు అప్పట్లోనే లేవనెత్తాయి. శ్రీరాంపూర్, కోయగూడెం ఓసీపీల్లో 100 కోట్ల డీజిల్ కుంభకోణం, మెడికల్ అండ్ ఫిట్ కేసుల్లో భారీగా వసూళ్లు జరిగినా చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇసుక ఫీల్డింగ్, బొగ్గు రవాణా, డీజిల్ వాడకం, సామాన్ల కొనుగోళ్లపైన తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. స్కామ్ చేసిన వాళ్లకు మెమోలు ఇవ్వడం తప్ప చర్యలు తీసుకోలేదు. అవసరం లేకుండా బొగ్గు బ్లాకుల్లో కొందరు రిటైర్డ్ అధికారులను సలహాదారులుగా నియమించడంతో కోట్లల్లో నిధుల దుబారా జరిగింది. ఇవన్నీ అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే జరిగాయి. దేశం అంతర్జాతీయ స్థాయిలో కూడా అనేక బహుమతుల్ని, కీర్తి కిరీటాలని పొందినటువంటి సింగరేణి ఇవాళ భవిష్యత్తు లేకుండా అస్తవ్యస్తంగా తయారైంది. సింగరేణి మనుగడ కూడా చాలా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. సింగరేణిలో పనిచేసినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో శ్రీధర్ గారు, ఆయన అనుసరించినటువంటి విధానాల ఫలితంగా ఆ రోజు అనేక కుంభకోణాలు వెలుగు చూసినాయి. 2016లో 478 క్లరికల్ పోస్టుల రాత పరీక్షల్లో అక్రమాలు జరిగాయని, కొన్ని జిల్లాల్లో ఒకే కుటుంబం వారికి జాబ్స్ వచ్చాయంటూ కార్మిక సంఘాలు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. శ్రీరాంపూర్ ఏరియా డీజిల్ స్కామ్ అధికారులపై చర్యలు తీసుకోకుండా పేరుకు 2 ఇంక్రిమెంట్లు కోత పెట్టి కొనసాగించారు. సింగరేణి నిధుల సాయంతో నడిచే రామగుండం మెడికల్ కాలేజీలో కార్మికుల పిల్లలకు తక్కువగా సీట్లు కేటాయించడం వివాదానికి దారితీసింది. ఆ నిధులతో సింగరేణి సంస్థ సొంతంగా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా కూడా అప్పటి యాజమాన్యం చొరవ తీసుకోలేదు. సింగరేణి పెద్ద ఆఫీసర్ల మాస్టర్లలో గోల్మాల్ జరిగిందని అప్పట్లోనే కాగ్ తప్పుపట్టింది. రాజకీయ ప్రమేయంతో కొందరికి మేలు చేయడానికి యాజమాన్యం పనిచేయడం సంస్థను బలహీనం చేస్తూ వచ్చింది. సిఎస్ఆర్ నిధులు అంటున్నారు. సిఎస్ఆర్ నిధులలో ఎవరు ఖర్చు పెట్టాలి, ఎవరు ఇవ్వాలి? లాభాలలో 2% కార్మికులకు సంబంధించిన ఎక్కడైతే సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు పెడుతున్నారా? అది కేసీఆర్ ప్రభుత్వం దాన్ని తప్పుదో పట్టించి సింగరేణికి వచ్చిన నివాస ప్రాంతాల్లో ఖర్చు పెట్టిన, ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు పెట్టిన డబ్బులన్నీ ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. ఎవరికి పలుకడు ఉంటే వాళ్ళు పట్టుకుపోతున్నారు. అన్ని సింగరేణి నిధులు అన్నీ కూడా ఆయన ద్వారానే కేసీఆర్కు ముట్టినాయి. అప్పటి అధికార పార్టీకి అనుబంధ సంఘమే గుర్తింపు సంఘంగా ఉండడంతో గడువు పూర్తయినా కార్మిక సంఘం ఎన్నికలు జరపలేదు. అనధికారికంగా పెత్తనం చేయడం కార్మికులకు ఇబ్బందికరంగా మారింది. వారిలో అసంతృప్తి ఉండడంతో ఓడిపోతామనే భయంతోనే ఏకంగా ఎన్నికలే జరగకుండా నాటి యాజమాన్యం తొక్కిపెట్టింది. పదవీ కాలం పూర్తయిన తరువాత కూడా సీఎండీగా శ్రీధర్ను కేసీఆర్ సర్కార్ కొనసాగించింది. దీనిపై పాలక మండలి సమావేశాల్లో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతినిధులు అభ్యంతరం చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదు. 2023 డిసెంబర్లో ప్రభుత్వం మారిన తర్వాత గానీ సీఎండీ మార్పు సాధ్యం కాలేదు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ అధికారులు మాత్రమే శాశ్వత ఉద్యోగులుగా వ్యవస్థలపై తమదైన ముద్ర చూపిస్తారు. సింగరేణిలోనూ ఇదే జరుగుతోంది. దశాబ్ద కాలం స్తబ్దత తర్వాత జరిగిన మార్పు సంస్థ భవిష్యత్తు మీద ఆశలు పెంచింది.
కొత్త ఆలోచనలు, కొత్త లక్ష్యాలతో సింగరేణి వేగంగా ముందడుగు వేస్తోంది. ఇందులో కీలక పాత్ర సీఎండీ బలరాం నాయక్. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ రాగానే సింగరేణి కంపెనీ కొత్త సీఎండీగా బలరాం నాయక్ను నియమించింది. మేనేజ్మెంట్ మార్పు తర్వాత సంస్థలో జరుగుతున్న మార్పులు, పడుతున్న అడుగులు చూసి కార్మికులే ఆశ్చర్యపోతున్నారు. సర్కార్ మారగానే తొలి అడుగు మొదట 441 డిపెండెంట్ ఉద్యోగాలు అందించింది. తర్వాత మరో 615 మంది సింగరేణి వారసులకు కారుణ్య నియామకాలు కల్పించింది. ఏడాదిలోగా దాదాపుగా 1200 మందికి వారసత్వ విధానంలో పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేమందరం మా ఉద్యోగాల కోసం కాదు, మీ ఉద్యోగ నియామకాల కోసం మేము తాపత్రయపడుతున్నాము. మిమ్మల్ని నిజమైన కార్మికుల్ని, నిజమైన నిరుద్యోగుల్ని వాళ్ళ ఉద్యోగ నియామకాలలో వాళ్ళని నియమించినప్పుడే నిజమైన ఇందిరమ్మ రాజ్యం వచ్చినట్టు. ఈరోజు దాదాపు 441 మందికి సింగరేణిలో ఈ ఉద్యోగ నియామక పత్రాలను అందిస్తూ మీ అందరి జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఈనాటి ఈ కార్యక్రమం మొదలైందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. సింగరేణి గని అంటే ఒకప్పుడు ఉద్యోగాల గని అనేవాళ్ళు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ. బలరాం సీఎండీగా వచ్చాక సంస్థలను గాడిన పెట్టే పనిలో పడ్డారు. ఒరిస్సాలో నైని కోల్ మైన్ పని మొదలు పెట్టడంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ గనుల కోసం అన్ని ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటు సంస్థ విస్తరణకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవడంతో పాటు ఇటు కార్మిక సంక్షేమానికి, సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు, పర్యావరణానికి మేలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. థర్మల్తో పాటు సోలార్, జల విద్యుత్ ప్లాంట్లకు ప్రణాళికలు వేస్తూనే క్రిటికల్ మినరల్ గనుల దిశగాను సింగరేణి నడిపిస్తున్నారు. ఒక 8-9 ఏళ్ళ నుంచి ఒక స్తబ్దత ఉండింది. స్తబ్దత ఉండి కార్మికులు కానీ, అధికారులు కానీ, బొగ్గులు గనులు రావు, సింగరేణి లైఫ్ ఏంది, ఇంకా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయలేము, అంతేనా, ఇంకేమైనా గ్రోత్ లేదా, అలాంటి భయానక పరిస్థితులు ఉండే. దాన్ని పటాపంచలు చేసేసేసి ఇప్పుడు కోల్ బ్లాక్లో పార్టిసిపేట్ చేస్తామని అనుకున్నాము. కోల్ బ్లాకే కాదు, నేను ఒక సీఎండీగా ఉన్నానంటే అటు ప్రభుత్వము, ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ సీఎం గారు, అంటే ప్రజలు కూడా ఒక అధికారం నుంచి కోరుకునేటివి ఒక సంస్థ గొప్పగా అభివృద్ధికి వెళ్ళాలి. అండ్ ఆ కంపెనీ గురించి ఈరోజు ఒక ఏడాదో 2 ఏడాది కాకుండా ఒక 100 సంవత్సరాలు ఆలోచించే వ్యక్తి ఉండాలని ఎప్పుడైనా అనుకుంటారు. నేను కూడా ఈ సీట్కి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నైని మొన్ననే మనము ఏప్రిల్లో ప్రారంభించుకున్నాము. నైని కోల్ బ్లాక్ని. అది కూడా దాదాపు 9-10 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉండింది. ఓబీ తీసాము, కోల్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. దానికి మంచి డిమాండ్ ఉంది. సమర్థుడైన అధికారికి బాధ్యతలు అప్పగించడం సంస్థ పనితీరును మార్చేసింది. ప్రభుత్వంతో పాటు ఇతర సంస్థల నుంచి రావాల్సిన బకాయిలపై కొత్త సీఎండీ దృష్టి పెట్టారు. అండ్ గ్రౌండ్ గనుల్లో లాభాలు లేకున్నా ఇతర మార్గాల్లో ఆదాయాన్ని కాపాడుకుంటూ లాభాలు పెంచడంపై దృష్టి పెట్టారు. ఏటా కార్మికులకు లాభాల వాటా పెంచే సంప్రదాయాన్ని కొనసాగించడంతో పాటు మొదటిసారిగా సంస్థ భవిష్యత్తు కోసం పెట్టుబడులకు కేటాయింపులు చేయడం విశేషం. బొగ్గు డిమాండ్ తగ్గుతుంది. బొగ్గు అనేది 2070 తర్వాత ఉండదు అంటున్నారు. థర్మల్ పవర్ని నెక్స్ట్ వచ్చే 10 ఏళ్లలో 50% ఉంది. ఈరోజు 60-70% ఉంది. మిగతాది సోలార్ నుంచి వస్తుంది, విండ్ నుంచి కొంత వస్తుంది, ఆ తర్వాత న్యూక్లియర్ ఎనర్జీ నుంచి మనకు వస్తున్నాయి, కొంత బయోగ్యాస్ కావచ్చు. ఇది హైయెస్ట్ ప్రయారిటీ వీఆర్ గోయింగ్ టు గివ్ ఫర్ సోలార్. దాంతోపాటు గ్రీన్ ఎనర్జీ, కార్బన్ క్రెడిట్ వస్తుంది. ఆ తర్వాత దేశంలో ఈ డిమాండ్ పెరుగుతూనే ఉంది కాబట్టి ఒక 5,000 మెగావాట్ల దాకా వెళ్తే మనమే పెట్టుబడి పెట్టేది సోలార్లో. దాని ద్వారా నెలకి సంవత్సరానికి ఒక 200-300 కోట్ల లాభం వచ్చే అవకాశం ఉంది. ఇటు సంస్థను కాపాడుకోవడంతో పాటు రిస్క్తో కూడిన గని పనిలో కార్మికులకు భరోసా ఇచ్చేలా చర్యలు ప్రారంభించారు. అత్యంత విలువైన కార్మికుల ప్రాణాలు పోతే వారి కుటుంబాలకు ఆసరా ఉండేలా ₹1 బీమా అమలు ప్రారంభించారు. ఇట్లాంటి భరోసా సింగరేణి చరిత్రలోనే మొదటిసారి. బలరాం గారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి శ్రీ కారే భాస్కర్ రావు గారు ఈ ఒప్పంద పత్రాలపైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో సంతకాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిశానిర్దేశంలో ఈ వినూత్నమైన ₹1 ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించడం మా సంస్థకు ఎంతో సంతోషకరం. పేద కుటుంబంలో పుట్టి చదువు కోసం కూలి పని చేస్తూ స్వయంగా సివిల్స్ వరకు ఎదిగిన అనుభవంతో బలరాం యువతను ప్రోత్సహించేందుకు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. సింగరేణి సాయంతో ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం స్కీమ్ మొదలుపెట్టింది. ఈ పథకం కింద సివిల్స్ ప్రిలిమ్స్,
ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు వేరువేరుగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. సింగరేణి ఈసారి రెండో ఏడాది 202 మంది ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ అభ్యర్థులకు 1,00,000 సాయం అందించింది. వారిలో 43 మంది రాష్ట్ర యువత ఇంటర్వ్యూలకు ఎంపిక కావడం సంస్థ గౌరవాన్ని పెంచింది. ఇంటర్వ్యూ క్వాలిఫై అయిన వారికి మరో 1,00,000 సాయం అందించనుంది. వారిని తీర్చిదిద్దడానికి మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించడంతో పాటు ఇంటర్వ్యూ కోసం ఢిల్లీలో వసతి సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇచ్చింది. తొలి ఏడాది 140 మంది ప్రిలిమ్స్ అభ్యర్థులకు 1,00,000 ఆర్థిక సాయం అందించగా వారిలోనూ 20 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. ఈరోజు సివిల్స్కు ప్రిపేర్ అయ్యే సందర్భంలో వాళ్ళు ఢిల్లీ లాంటి నగరాలకు వెళ్ళి ఉండడమే కష్టం, అందులో ఖర్చులు భరించాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సింగరేణి సంస్థ నుంచి ఆర్థిక సహాయాన్ని అందించాలని మొదటి విడత 1,00,000 రూపాయలు ఒక్కొక్కరికి. 1,00,000 రూపాయలు సరిపోతాయంటే ఒకవేళ సరిపోకపోవచ్చు. కాకపోతే ఈ ప్రభుత్వము మాకు అండగా నిలబడ్డది, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది అని ఒక మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అక్కడి నుంచి మెయిన్స్కి ఎంపికైన వాళ్ళు కానీ మెయిన్స్ నుంచి ఈరోజు ఇంటర్వ్యూలకు వెళ్తున్న వాళ్ళను కూడా ఒకసారి భుజం తట్టి మీ ఆత్మస్థైర్యాన్ని పెంచి ఢిల్లీకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఆర్థికపరమైన ఇబ్బందులు మీకు కలగకుండా ఉండాలన్న ఆలోచనతోని ఈరోజు ఈ 1,00,000 రూపాయలు నగదు మీకు ఇదొక బహుమతి. గనులే కాకుండా సంస్థ ఆదాయం పెంచుకునేందుకు కొత్త అవకాశాలను సింగరేణి సీఎండీ అన్వేషించారు. అందులో భాగంగానే సింగరేణి వ్యాప్తంగా 11 పెట్రోల్ బంకుల ఏర్పాటుకు హెచ్పీసీఎల్, బీపీసీఎల్ లాంటి సంస్థలతో ఒప్పందం చేసుకుంది. వీటిలో ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ సౌకర్యం ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. త్వరలో మల్టీప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్, రోడ్ల వెంట సింగరేణి స్థలాల్లో అద్దె షాపుల ఏర్పాటుకు ప్రణాళికలు వేస్తోంది. కోల్ మైనింగ్ చేసేదే. మైనింగ్ అనేది ప్రతి ఒక్కటి మైనింగ్. మీరు చూసిన ఐరన్ ఓర్ ఈజ్ మైనింగ్, మాంగనీస్ మైనింగ్, డైమండ్ ఈజ్ మైనింగ్, గోల్డ్ ఈజ్ మైనింగ్, ప్రతి ఒక్కటి మైనింగ్. కాబట్టి ఎస్, మన అధికారులను కూడా కావాలంటే వేరే దానికి ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళని కూడా ఒక వారికి తర్ఫీదు ఇవ్వడం వల్ల డెఫినెట్లీ వాళ్ళు కూడా ఈ రంగాల్లో కూడా ఎక్సెల్ అయ్యేలాగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మా సీఎం గారు, డిప్యూటీ సీఎం అంటారు, సింగరేణి సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న గనులు ఇంపార్టెంట్ క్రిటికల్ మినరల్స్ ఏ ఉన్నాయి వాటి వైపు కూడా వెళ్ళమని చెప్పారు. ఆ పరంగా వెళ్ళేసేసి నెక్స్ట్ మనము సింగరేణి గ్రీన్ ఎనర్జీ అనే సబ్సిడీ ఒకటి మనము నెక్స్ట్ బోర్డులో తీసుకొచ్చేస్తున్నాము. దాంతోపాటు సింగరేణి గ్లోబల్ లిమిటెడ్ కూడా మనము ఫ్లోట్ చేసేసేసి ఈ ఉన్న ఆల్ ది మినరల్స్ నెక్స్ట్ 3 నెలలు చూడండి మీరు. ఇప్పటికి దేశంలో ఉన్న 4 రాష్ట్రాలు కాదు, ఇంకో 3-4 రాష్ట్రాల్లో కూడా మనం మైన్లు తీసుకుపోతున్నాం. మహిళా సాధికారత దిశగా సింగరేణి సంస్థలో మహిళలకు డిపెండెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించింది. సింగరేణిలో యువ కార్మికులకు చదువుకు తగ్గట్టుగా వివిధ విభాగాల్లో ప్రమోషన్లు ఇస్తూ యువ కార్మికులకు అవకాశాలు కల్పిస్తోంది. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పించేందుకు సీఎండీ బలరాం చొరవ తీసుకున్నారు. ప్రైవేట్ కంపెనీలతో వేరువేరు జిల్లాల్లో మెగా జాబ్ మేళాలు పెట్టించారు. దీంతో ఇప్పటి వరకు సుమారు 10,000 మందికి ప్రైవేటు ఉద్యోగాలు వచ్చాయి. ప్రకృతి విపత్తులు, వరదలు, ప్రమాదాలు జరిగినప్పుడు సింగరేణి రెస్క్యూ టీమ్స్ జాతీయ స్థాయిలో ప్రత్యేకత చాటుకుంటున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సైతం శిక్షణ ఇస్తూ పలు సంస్థలకు ఆదర్శంగా నిలుస్తోంది సింగరేణి. ఇప్పుడు 70 మిలియన్ల నుంచి వచ్చే 5-6 ఏళ్ళకు 100 మిలియన్ల బొగ్గు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని మనం చేరుకుంటాము. బొగ్గే కాకుండా అటు సోలార్లో కూడా ఇప్పటికీ 500 మెగావాట్లు మనం పూర్తి చేసే దశలో ఉన్నాం సోలారు. అది కాకుండా మనం టార్గెట్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్లో ఒక 2,000 నుంచి 5,000 మెగావాట్లు సోలార్ జనరేట్ చేస్తాము. మన దగ్గర క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి, డ్యూస్ వచ్చేట్టు ఉన్నాయి, అవి వసూలు చేసుకుంటాము. పెట్టుబడి పెడితే వాళ్ళు కూడా ఇస్తారు. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్ పెడుతున్నాము. గత ఏడాది సీఎండీ బలరాం నాయక్ ప్రతిష్టాత్మక ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డు వరించింది. సింగరేణి సంస్థను పర్యావరణ హిత సంస్థగా మార్చడమే కాకుండా సొంత చొరవతో గనుల ప్రాంతాల్లో 18,000కు పైగా మొక్కలు నాటించారు. దీంతో గనులు ఖాళీ అయిన జాగాల్లో 35 చిన్న అడవులను సింగరేణి సృష్టించింది. ఇవన్నీ 6 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. సంస్థ బాగుంటేనే కార్మికులు బాగుంటారు. ఆలోచన బాగుంటేనే భవిష్యత్తు బాగుంటుంది. తమ సొంతం కోసం సంస్థనే ఆగం పట్టించిన నాటి పాలకులకు భిన్నంగా సింగరేణిని ముందుకు తీసుకెళ్తోంది రేవంత్ సర్కార్. గ్లోబల్ మార్కెట్లో సింగరేణి ముందుకెళ్తోంది. తనదైన మార్కుతో నయా బ్రాండ్ క్రియేట్ చేస్తోంది సింగరేణి.